కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనము గతించిన కొన్ని వారాలుగా మన విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండవలసిన ఆత్మీయ లక్షణాలను గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఆత్మీయ లక్షణాల్లో మన విశ్వాస జీవితంలో సద్గుణం ఉండాలని, సద్గుణములో జ్ఞానం ఉండాలని, జ్ఞానములో ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు మనము అగాపే ప్రేమను, దయను మనము అముచ్చుకోవాలి అని మనం నేర్చుకుంటున్నాం. అగాపే ప్రేమలో ఉన్నటువంటి 15 లక్షణాలు, 7 చేయదగినవి, 8 చేయకూడనటువంటి వాటిని ప్రేమ ఏం చేస్తుందో అన్న సత్యాలు మనం గత వారాన్ని మనం ప్రారంభించాం. కేవలం 5 విషయాలు మాత్రమే గత వారంలో మనం నేర్చుకున్నాం కదండి. అగాపే ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి అగాపే ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం నేర్చుకున్నటువంటి వాటిని ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుని మరికొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిది ఏమి నేర్చుకున్నామండి? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. దీర్ఘకాలము సహించడము అంటే మన మంచితనాన్ని లేక మనం కలిగి ఉన్నటువంటి ఓపికను, సహనాన్ని పరీక్షిస్తూ మన మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నప్పుడు, మనలను దూషిస్తున్నప్పుడు, మనలను బాధ పెడుతున్నప్పటికీ కూడా మనము సహనాన్ని, ఓర్పును కలిగి ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మనకి నేర్పించింది. దీర్ఘశాంతం అంటే ఎక్కువ కాలం, అంటే సహనాన్ని చూపించడం, ఓర్చుకోవడం అనేది మనము కలిగి ఉండాలి. ఒకవేళ కనుక మనము సహనం కోల్పోయి, దీర్ఘశాంతాన్ని కోల్పోయి, మనము సహించలేకపోకుండా మన మీద లేనిపోని నిందలు వేసినటువంటి వారి మీద మనము పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నట్లయితే, మనం తోటివారి పట్ల ప్రేమను కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము సహనాన్ని కలిగి ఉండగలుగుతాం. తోటివారి పట్ల ప్రేమ లేకపోతే మనలో సహనాన్ని కోల్పోతామని చెప్పని మనం గత వారం మనం నేర్చుకున్నాం. రెండవది, ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. ప్రేమ దయ చూపించడం అని అంటే అది తోటి వారి పట్ల అవసరతలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతను గుర్తించి అక్కడ ఉన్నటువంటి అవసరతను తీర్చడానికి అది సహాయం చేయగలిగినది, పనులు చేసేది. ఏదో ఎమోషనల్గా మాటలతో చెప్పేది కాదు అని మనం నేర్చుకున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, చిన్నపిల్లలారా మనం మాటతోనూ నాలుకతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలి? ప్రేమించే వారమై ఉండాలి అని మనము. ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది, పనులు చేస్తుంది. ఆ ప్రేమ అవసరతలన్నీ తీర్చడానికి ప్రయత్నించేదే అన్నదానిని మనము నేర్చుకున్నాం. కాబట్టి దీర్ఘశాంతమేమో దేన్నైనా సరే సహిస్తుంది. దయ అయితే ఏది అవసరం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటివారిని ప్రేమించినట్లయితే అది ఇవ్వడానికి సిద్ధపడుతుంది అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకు దయ చూపించాలంటే దేవుడు దయాళుడు కాబట్టి, ప్రభు దయాళుడని మనము రుచి చూచిన ఎడల మనము కూడా దయను, ప్రేమను మనం చూపించే వారిగా ఉండాలి అనే సత్యాన్ని మనము, ఆ ప్రేమలో ఉన్నటువంటి 2వ లక్షణాన్ని మనం ధ్యానం చేసాం. మూడవది, ప్రేమ మత్సరపడదు. అంటే నిజంగా కనుక మనలో దేవుని ప్రేమ ఉన్నట్లయితే ఎదుటివారు బాగుపడుతున్నప్పుడు, ఎదుటివారు పైకి వెళ్తూ ఉన్నప్పుడు, వారు ఆశీర్వదించబడుతున్నప్పుడు వారి మీద అసూయ పడడం అనేది అది దేవుని ప్రేమలో ఉన్నటువంటి లక్షణం కాదు. నిజంగా ఎదుటివారు హెచ్చింపబడుతున్నప్పుడు, ఎదుటివారు దేవుని ఆశీర్వాదం పొందుకొని మరొక స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు వారిని చూసి సంతోషించగలిగినదే, వారితో పాటు కూడా సంతోషించే వారితో సంతోషించండి అనే వాక్య ప్రకారము మనం వాళ్ళతో ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. ఈర్ష్య అంటే మత్సరము ఎముకలకు కుళ్ళు కాబట్టి అది మనలో ఉన్నట్లయితే మనము ఆరోగ్యవంతంగా ఉండలేము. మత్సరము ఎన్నడూ కూడా దేవుని ప్రేమను దూరం చేస్తుంది. నిజంగా కనుక ఎదుటివారి పట్ల ప్రేమ మనలో ఉన్నట్లయితే ఆ మత్సరము, అసూయ అనేది మనలో కనబడదనేటువంటి సత్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం.
అంటే మత్సరము ఉన్నటువంటి దానిలో రెండు ఉన్నాయి. మొట్టమొదటిది ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి దానిని వాళ్ళకు ఉండకూడదు అనేది, రెండవది వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలి అనేటువంటి అసూయ, మత్సరం అనేది మనలో కనబడకూడదు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. దానికి రెండు ఉదాహరణలు చూసాం. ద్రాక్ష తోట యజమాని గురించి, అలాగే సొలొమోను దగ్గరికి వచ్చిన ఇద్దరు స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. నాలుగవది, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, గొప్పలు చెప్పుకోదు, డంబాలు పలకదు, విర్రవీగి మాట్లాడదు, గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించదు, తన వృద్ధిని లేక తన అభివృద్ధిని, తన యొక్క ఎక్కువ స్థాయిని ప్రదర్శించుకోవడానికి, తెలియచెప్పుకోవడానికి అది ఎన్నడూ ప్రేమ ప్రవర్తించదు. డంబముగా ప్రవర్తించదు, లేనిపోని గొప్పలు చెప్పుకోవడానికి అది ఎన్నడూ కూడా ప్రయత్నించదు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఐదవది, ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ ఉప్పొంగదనంటే నిజమైన ప్రేమ పొగడ్తలను కోరుకోదు, తనకున్న దాన్ని బట్టి అతిశయించదు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం కదండి. కొరింథీ సంఘస్థులు వాళ్ళంతా కూడా ఉప్పొంగుతున్నారు. వారికి ఉన్న వరాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆత్మీయ తలాంతులను బట్టి వారు గర్విస్తూ ఉన్నారు, ఉప్పొంగుతున్నారు. అయితే అది కాదు, మనము ఎంతగానైతే తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడయ్యుండు కూడా ఆయనలో అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన హెచ్చించుకోవడానికి ఉన్నటువంటి సామర్థ్యము ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? మరణం పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందినట్టుగా తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు, విధేయత చూపించుకున్నాడు. కాబట్టి ప్రేమలో కనబడేటువంటి 5వ లక్షణం ఏంటనంటే ప్రేమ ఎన్నడూ కూడా ఉప్పొంగదు అనేటువంటి సత్యాన్ని మనము గత వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని వాస్తవాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. 5వ వచనం చదువుదాం. అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. తలల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి దేవుడవు, మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. మీ వాక్యములో ఉన్నటువంటి ఎన్నో సత్యాలు, మీ అగాపే ప్రేమలో ఉన్నటువంటి ఆత్మీయ గుణాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఒక్కొక్క మాటను గురించి మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ ప్రేమ ఎంత లోతైనదో, మీ ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యము ఎంత గొప్పదో మేము మా జీవితాలలో వాటిని కలిగి ఉండడానికి ప్రభా పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించబడింది ప్రభా. ఆ ప్రేమను మేము మా క్రియల్లో, మాటలతో కాకోకుండా ప్రవర్తనలో మాకు తండ్రి నాన్న క్రియలు చేస్తూ, పనులు చేస్తూ మీ ప్రేమను లోకానికి చూపించడానికి, పనుల్లో, క్రియల్లో వ్యక్తం చేయడానికి మీ కృపనివ్వండి నాయన. మీ ప్రేమ యొక్క లోతు ఎంతో, పొడవు ఎంతో, వెడల్పు ఎత్తి ఎంతో గ్రహించుకుని ఆ ప్రేమలో మేము నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితాన్ని కట్టండి ప్రభా. మీ ప్రేమ ద్వారా మాత్రమే మేము లోకానికి అనేక మందిని వెలికి చూపించగలిగిన వారిగా, మీ ప్రేమ ద్వారా మాత్రమే అనేక మందిని మీ రాజ్యంలోనికి సంపాదించగలిగే వారిగా, మీ ప్రేమను చూపించిన ఆయన అనేక మంది గాయాలను కట్టగలిగినటువంటి వారిగా ప్రభా మీ కృపను మా పట్ల చూపించమని మేము వినేవారిగా మాత్రమే కాకోకుండా మీ ప్రేమను మా హృదయాల్లో అన్వయించుకొని ఆ ప్రేమను అనుసరిస్తూ మీ ప్రేమలో నిలిచి ఉండడానికి వాక్యం వింటున్న మాకందరికీ మీ కృపను అనుగ్రహించి ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 6వది, ప్రేమ అమర్యాదగా నడువదు. కొరింథీ పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రేమ అమర్యాదగా నడువదు అని ప్రేమ అననుకూలంగా, అనాలోచనగా, అగౌరవంగా, దుర్మార్గంగా, ఇంకా చెప్పాలనంటే మనకు అర్థమయ్యే భాషలో మొరటుగా, సభ్యత లేనిగా ప్రవర్తించదు, మర్యాదగా ప్రవర్తిస్తుంది. కొరింథీ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందని అంటే అసలు కొరింథీ పట్టణం అనేది క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో రోమీలు దానిని పూర్తిగా ధ్వంసం చేసేశారు. కొరింథీ పట్టణము 2 సముద్రాలకు మధ్యలో ఈ కొరింథీ పట్టణం ఉంటుంది.
ఈ రెండు సముద్రాల మధ్య ఉండడాన్ని బట్టి ఓడరేవులు ఉండడం బట్టి వ్యాపారం ఎక్కువగా ఈ యొక్క పట్టణంలో అభివృద్ధి చెందుతూ ఉండేది. ఒక కొండ మీద అఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవత గుడి ఉండేది, ఎత్తైన కొండ మీద. ఆ కొండ మీద ఇంచుమించుగా 1000 మంది దేవదాసీలు ఉండేవారు. ఈ వ్యాపారం చేసుకుని వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవతను మొక్కి, ఆ దేవదాసీలతో కనుక పాపం చేస్తే వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతామనేటువంటి ఆలోచన ఆ గుడి దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయం ఉండేది. ఆ గుడి కింద, అంటే ఆ పర్వతం కింద మరొక అపోల్లో అనేటువంటి మరొక దేవుడి గుడి ఉండేది. అది మగ వ్యక్తి గుడి అన్నమాట. ఈ దేవతలను ఆరాధిస్తూ, ఈ దేవుళ్ళను పూజిస్తూ, వాళ్ళతో పాపం చేస్తూ, ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ, పాపములో జీవిస్తూ, అమర్యాదగా జీవిస్తున్నటువంటి ఆ ప్రజల సాంప్రదాయాలు కలిగినటువంటి ప్రజలు ఎప్పుడైతే అపోస్తలుడైనటువంటి పౌలు 2వ సువార్త ప్రయాణంలో కొరింథీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత చాలామంది ఆ దేవత ఆరాధన చేసేటువంటి వాళ్ళు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి సంఘంలో చేర్చబడ్డారు. కొరింథీ పట్టణంలో ఏం జరిగేదంటే, వాళ్ళు ఏదైనా వారం ఒక ఇంటిలో, ఒక గృహంలో కూడుకున్నట్లయితే సంపన్న కుటుంబాలు ఉన్నటువంటి ఇళ్లలో ఏముండేదండి అంటే, ఎదురుగా పెద్ద హాల్ ఉండేది. అయితే బాగా డబ్బున్న వాళ్ళు, బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉండేయంట అప్పట్లో. వీళ్ళు ఏం చేసేవారు అంటే, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, డబ్బున్న వాళ్ళు వెళ్ళి ఒక రూమ్లో కూర్చునేవారు. ఈ ప్రేమ విందు ఎలా జరిగేది అంటే, ముందుగానే ఈ ఇంటికి పిలిచినటువంటి వాళ్ళు ఈ సెపరేట్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి పూర్తిగా బాగా తిని, బాగా త్రాగి మత్తులైపోయేవారు. పేదలైనటువంటి వారు, ఈ హాల్లో కూర్చున్న వారు, బయట ఉన్నటువంటి వారికి లోపల ఆల్రెడీ తినేశారు, వీళ్ళు లోపల ఆల్రెడీ మత్తులైపోయారు. బయట ఉన్న వాళ్ళకి కనీసం తినడానికి కూడా భోజనం కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఆకలితో వెళ్ళి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇదేంటి, సంఘానికి వచ్చాము, ఫెలోషిప్లో ఉందాము, సహవాసం చేద్దాము, ప్రేమ విందులో పాల్గొందామని వస్తే ఒకడేమో మత్తుడిగా ఉన్నాడు, ఒకడు ఆకలితో ఉన్నాడు. ఇదేంటి, దేవుని సంఘం అనేటువంటిది మీరందరూ కూడా సమానంగా కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేయాలి కదా. మీరేం చేస్తున్నారు అని అంటే, ఒకరికంటే ఒకడు ముందు తన మంటికి తాను ఏం చేస్తున్నాడు, భోజనం చేస్తూ ఉన్నాడు, మత్తుడైపోతున్నాడు. కాబట్టి మీరు భోజనం చేయడానికి మీకు ఇల్లు లేవా? ఇక్కడ సంఘంలోకి వచ్చిన తర్వాత మత్తులైపోయి ఇలాంటి పద్ధతిని మీరు చేస్తున్నారని చెప్పని, ఈ భోజనం అయిపోయిన తర్వాత, ప్రేమ విందు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకునేవారు. ఈ ప్రభురాత్రి భోజనం చేసేటువంటి కార్యక్రమంలో ప్రేమ విందు అయిన తర్వాత ప్రభురాత్రి భోజనం జరిగేది వాళ్ళకి. అలాంటి సందర్భంలో ఏం చేసేవారు అని అంటే, ఆ వైను అంటే ఆ ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళి ఎండలో పెట్టేవారు. దాన్ని ఒరిజినల్గా గ్రేప్స్ జ్యూస్ తీసుకువచ్చి ఒక గిన్నెలో వేసి దాన్ని ఎండలో పెట్టి, ఆ భోజనం అయిపోయిన తర్వాత ప్రభురాత్రి భోజనం ఉంటుంది కాబట్టి అప్పుడు తెచ్చుకుని దాన్ని తాగేవారు. అప్పటికి అది ఎలా అయిపోయేది, వైన్ కింద తయారైపోయేది. ఇలా తాగుతూ ఉండేవారు. ఇదేంటి, మీరు ప్రభురాత్రి భోజనం, ఆయన ప్రాణం పెట్టి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన రక్తాన్ని, పవిత్రమైనటువంటి ఆయన శరీరాన్ని యోగ్యమైన రీతిలో బలలో చేవేయాలి కదా. ఇదేంటి మీరు అపవిత్ర చేస్తున్నారు. అందుకనే మీలో చాలామంది రోగులయ్యారు, బలహీనులయ్యారు, చాలామంది చచ్చిపోయారు. ఇది అపవిత్రమైనది కాదురా నాయన, ఇది భోజనం చేయడానికి మీకు ఇళ్ళలో ఉన్నాయి కదా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన. బాప్తిసము, ప్రభురాత్రి భోజనం అనేది దేవుడు ఏర్పాటు చేసిన శాసనము, ఆయన కట్టడ. కాబట్టి దీనిని పవిత్రంగా ఆచరించాలని చెప్పి పౌలు గారు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ప్రభురాత్రి భోజనం అనేది దానిని వాళ్ళు అమర్యాదగా నడుచుకుంటున్నారు. అందుకనే పౌలు గారు ఏమంటాడనంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల నేను పొందాను, కాబట్టి మీరు యోగ్యంగా చేవేసుకోవాలి. బల్ల దగ్గరికి వెళ్ళే ముందు తన్ను తానేం చేశారు, మొదటగా పరీక్షించుకోవాలి. నేను దేవునికి యోగ్యుడిగా ఉన్నానా, ఇందులో పాలు పొందడానికి యోగ్యమైన ప్రవర్తన నాలో ఉందా లేదా అనేది ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుని అందులో చేవేయాలి. అపవిత్రంగా, అమర్యాదగా, ఏదో మీకు నచ్చినట్లుగా ఇలా చేవేయకండి అని చెప్పని పౌలు గారు వాళ్ళని హెచ్చరించాడు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించదు. నిజమైనటువంటి ప్రేమ దేవుని కట్టడకు అది వ్యతిరేకంగా ప్రవర్తించదు. దేవుడు ఏదైతే పద్ధతిని నియమించాడో ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటుంది. కానీ మీలో ఆ మర్యాద, ఈ పద్ధతి అనే దానిని ఏం చేశారు, మీరు పూర్తిగా విడిచిపెట్టేశారు. నిజంగా మీ సహోదరుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీరేం చేస్తారు, మర్యాదగా నడుచుకుంటారు అని చెప్పని పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి
ప్రేమ ఏం చేస్తుంది అని అంటే మొట్టమొదటిగా అమర్యాదగా నడువదు. కాబట్టి ప్రభురాత్రి భోజనంలో కానివ్వండి, లేకుంటే లోకంలో జరుగుతుంటే ఆ పరిస్థితులు కానివ్వండి, అపవిత్రత కానీ వాటికి దూరంగా జీవిస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది. మరొకటి, ప్రేమ స్వప్రయోజనమును ఏం చేయదు, విచారించుకున్నదు. స్వప్రయోజనమును విచారించుకున్నదు. నిజమైన ప్రేమ సొంతం కొరకు కానీ, నిజమైనటువంటి ప్రేమ స్వలాభం కొరకు కానీ, నిజమైన ప్రేమ తన స్వార్థం కొరకు కానీ, నిజమైనటువంటి ప్రేమ తన గురించి మాత్రమే ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయదు. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది అని అంటే నేను, నా పిల్లలు, నా కుటుంబం అంతే, ఆ పరిధిని పెట్టుకోదు. దానికి మించి బయట వాళ్ళ కోసం ఆలోచించగలిగినదే నిజమైన ప్రేమ. కాబట్టి వాక్యం ఏం చెప్తున్నానంటే నిజమైన ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నది. తన కోసం మాత్రమే, తన కోసం ఆలోచించుకోవడం మాత్రమే కాదు, కానీ ఎదుటి వారి గురించి కూడా ఆలోచించగలిగినది. అంటే నిజమైన ప్రేమ స్వార్థానికి దూరంగా ఉంటుంది. నిజమైనటువంటి ప్రేమలో స్వార్థానికి వ్యతిరేకమైనది. నిజమైనటువంటి ప్రేమ స్వార్థాన్ని జయించడానికి అలవర్చుకోవాల్సింది ఏంటంటే నిజమైన దేవుని ప్రేమను మన జీవితాలలో మనము అలవర్చుకోవాలి. చూడండి, ఒక ఆయన ఏమంటాడంటే స్వార్థాన్ని గనక మీరు పతనం చేయగలిగితే ఏదైనా తోటను మీరు నాటినట్లే అంటాడు. ఇదే ప్రేమ అన్నాడు. చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఏం చేశారు, స్వార్థాన్ని కోరుకున్నారు, తమ స్వార్థాన్ని కోరుకున్నారు. సాతాను వచ్చి వాళ్ళకి ఏం చెప్పాడు, ఈ పండు తింటే మీరు దేవుని కంటే ఎక్కువ దేవదూతల వలె ఉంటారని చెప్పినటువంటి అబద్ధ బోధ చేస్తే వాళ్ళు ఏం చేశారు, పండు తీసుకుని తిన్నారు. అంటే దేవుని కంటే తాము ఎక్కువగా హెచ్చించుకోవాలనేటువంటి స్వార్థం వాళ్ళలోనికి వచ్చింది. తమ గురించి తాము ఆలోచించుకున్నారు. వాళ్ళు తినడం మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రతి మనిషిని కూడా ఆ పాపంలో ఏం చేశారు, వాళ్ళు బంధించి పెట్టారు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు, తన కోసమే ఆలోచించుకున్నదు, తోటి వారి గురించి ఆలోచిస్తుంది. కొరింథీ సంఘస్థులు ఏం చేశారని అంటే ఆత్మ సంబంధమైనటువంటి వరముల విషయమై వాళ్ళు ఉప్పొంగుతున్నారు. వాళ్ళు ఎక్కువగా స్వార్థంతో నిండి ఉన్నారు. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, కొరింథీ పత్రిక 14:12 చదువుదాం చూడండి. 14:12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక ప్రాముఖ్య సత్యం ఏంటంటే దేవుడు వారికి వరాలను ఇచ్చాడు. దేవుడు వారికి ఆత్మ సంబంధం ఫలాలు ఇచ్చాడు. ఈ వరాలు ఏం చేయాలి? వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆత్మవరాలు ఎందుకు ఇచ్చాడండి దేవుడు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. దేవుడు మనకి స్వస్థత వరం ఇచ్చాడండి. దేవుడు మనకి వివేచన వరం ఇచ్చాడు. ఈ వరము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగించాలి. కొరింథీ సంఘస్థులు ఏం చేసేవారంటే దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చినటువంటి ఆత్మ కృపావరాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ఆ స్వార్థముతో ఆ వరాన్ని ఉపయోగించి క్యాష్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నించేవారు. నేటి దినాల్లో కూడా అదే జరుగుతుంది లోకంలో, ప్రపంచంలో. దేవుడు స్వస్థత వరాన్ని ఇస్తే ఆ స్వస్థత వరంతో ఎన్నో అద్భుతాలు చేశామని చెప్పని డబ్బులు సంపాదించుకుని తమ స్వార్థం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. పౌలు గారు ఏమంటాడంటే మీకు దేవుడిచ్చినటువంటి ఈ కృపావరాన్ని, లేకుంటే ఈ పరిశుద్ధాత్మ వరాన్ని సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, దేవుని సంఘము అభివృద్ధి చెందడానికి ప్రేమతో, ఈ స్వార్థముతో మీరు కాకుండా ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా క్షేమం కలగాలని, అభివృద్ధి కలగాలని, వారు బాగుండాలని కోరుకుని అభివృద్ధి చెందడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుని దేవుని యొక్క కృపావరములో ఎదిగే విధంగా ఈ ప్రేమను ఇతరుల కొరకు మీరు ఉపయోగించండి. ఇతరుల మేలు కోరి, ఇతరుల క్షేమం కోరి, ఇతరుల అభివృద్ధిని మీరు కోరేవారుగా ఉండి ఈ ప్రేమను చూపిస్తూ తనను తాను నిర్మించుకోవడానికి కానీ, తనను తాను లేకుంటే అభివృద్ధి పరుచుకోవడానికి కానీ, తన గురించి మాత్రమే ఆలోచించుకొని తనం మాత్రమే బాగుండాలి, మేము మాత్రమే అభివృద్ధి చెందాలి, పక్క వాళ్ళు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు అన్న దాని గురించి కాకుండా ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే ఇతరుల మేలు కోరి, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల అభివృద్ధి కొరకు ఈ ప్రేమ ఏం చేస్తుంది, పని చేస్తుంది. అందుకనే స్వప్రయోజనమును విచారించుకున్నదో ఎదుటి వాళ్ళ మేలు కొరకు ఆలోచించగలిగినదే ప్రేమ అని చెప్పాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటామన్నానంటే మీ ప్రేమ మీరు ఎలా ఉండాలంటే ఏక మనసు గలవారై, ఏకభావముతో, ఏక ఆలోచనతో కలిగి మీరు ఒకనికంటే ఒకడు
ఘనత విషయంలో గొప్పవాళ్ళుగా ఎంచుకుని మీరు ప్రేమ అనేటువంటి బంధాన్ని కలిగి, ఐక్యత కలిగి, ఒకరి క్షేమం కొరకు ఒకరు కనిపెట్టుకుని మీరు ప్రేమలో వృద్ధి చెందండి అని చెప్పని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో రాస్తుంటాడు. సంఘానికి మనం వస్తున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా మనము ఈ ప్రేమను కలిగి ఉండి కేవలం మన కుటుంబం కొరకు మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి అవసరతలు, వారి యొక్క క్షేమం కొరకు, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క బాగోగుల గురించి కూడా పట్టించుకుంటూ వారి కొరకు మనం ప్రయాసపడినప్పుడు మాత్రమే మనలో నిజంగా ప్రేమ ఉన్నట్లు. లేకుంటే కేవలం మన గురించి మాత్రమే మనం ఆలోచించుకునే వారిగా ఉన్నట్లయితే, స్వప్రయోజనం కొరకే మనం ఆలోచించుకున్నట్లయితే నిజంగా మనలో దేవుని ప్రేమ లేదు అనే సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనలో ప్రేమ ఉంటే స్వార్థం ఉండదు, స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఎప్పుడు కూడా తనకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకోదు. ప్రేమ ఎప్పుడు గుర్తింపును కోరుకోదు, తన కోసం చప్పట్లు కొట్టాలని కోరుకోదు. నేను గౌరవించబడుతున్నానా, నేను హెచ్చింపబడుతున్నానా, నేను గొప్ప స్థాయిలో ఉన్నానా అని చెప్పని ఎప్పుడు తన గురించి ఆలోచించుకోదు. ఇతరుల మేలు కొరకు, ఇతరుల ప్రయోజనం కొరకు, ఇతరుల యొక్క అభివృద్ధి కొరకు కోరుకునేదే నిజమైనటువంటి దేవుని ప్రేమ. ఇంకొక మాట చెప్పాలనంటే, నిజంగా ఈ ప్రేమను ఎవరు కలిగి ఉండగలుగుతారంటే విధేయత కలిగిన వారు మాత్రమే ప్రేమ కలిగి ఉండగలుగుతారు. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రేమను కలిగి ఉండగలుగుతారు. అందుకని వాక్యం చెప్తుందనంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఏం చెప్తుందనంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును నెరవేర్చండి. ఒకని భారములు ఒకరేం చేయాలి? భరించాలి. అంటే సంఘములో ఉన్నటువంటి వారు ఒకని భారములు ఒకరు, కేవలం నా బరువు మాత్రమే కాదు కానీ ఇతరుల బరువును కూడా మనం మోసేటువంటి ఆలోచన, ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఇలాగూ క్రీస్తు నియమమును నెరవేర్చండి. క్రీస్తు నియమం ఏంటి? ప్రేమ నియమం, ప్రేమ చూపించడం, ఎదుటి వారి పట్ల ప్రేమను చూపించడం. ఎలాగూ ప్రేమించగలుగుతామంటే ఒకని భారములు ఒకడు భరించటం వలన. ఎందుకు భరించాలి? క్రీస్తు మన భారములను ఆయన మోసాడు కాబట్టి మనము మన తోటి వారి భారాలు ఏం చేయాలి? మోయాలి. ఇంకా కింద వచనాల్లో చదువుకున్నట్లయితే, ఒకవేళ సంఘములో ఎవడైనా తప్పిపోయినట్లయితే వాడిని ప్రేమతో మీరేం చేయాలి? తీసుకుని వచ్చి వాళ్ళని హెచ్చరించి ఒకరినొకరు ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. ఒకనొక సందర్భంలో అమెరికా దేశం నుంచి ఒక మిషనరీ చైనా దేశానికి వెళ్ళాడు. అక్కడ వాక్యం ప్రకటించడానికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు, తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నప్పుడు ఈ మిషనరీ చూసి చాలాసేపు వాళ్ళు తొక్కుడు బిళ్ళ ఆడుకున్న తర్వాత చూసి ఒక పిల్లాడు ఏం చేశాడనంటే వాడి తమ్ముడిని భుజం మీద ఎక్కించుకుని తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాడు. అంత అయిపోయిన తర్వాత పక్కకు వచ్చేసిన తర్వాత మిషనరీ పిలిచి అడిగాడు, ఇప్పుడు నువ్వు తొక్కుడు బిళ్ళ ఆడే టైంలో కూడా ఒంటి కాలు మీద దాటుతూ వెళుతున్నావు, ఆ సందర్భంలోనే సరే పక్కన పెట్టవచ్చు కదా అని చెప్పాను. అంటే అతడు చెప్పిన మాట ఏంటంటే, హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ నాట్ బర్డెన్ అంటూ మీ అన్నాడంట. అంటే వాడు నా తమ్ముడు, వాడు నాకు బరువు కాదు అన్నాడంట, భారం కాదన్నాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందనంటే, మీరు ఒకని భారములు ఒకడు భరించడం అని అంటే, నా సహోదరుని భారాన్ని భరించడం అది మనకు బరువుగా ఎంచుకోకూడదు, అది భారంగా ఎంచుకోకూడదు. అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతగా, దేవుడు నాకు ఇచ్చినటువంటి క్రీస్తు నియమముగా నేను ఎంచుకుని తోటి వారి యొక్క భారాన్ని కూడా నేను భరించేవారిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాగూ క్రీస్తు నియమాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాం. తోటి వారి పట్ల మనము ప్రేమను చూపించే వారిగా ఉండాలి. ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల గురించి మాత్రమే ఆలోచిస్తుంది, తన స్వంతాన్ని గురించి ఎన్నడూ కూడా ప్రేమ ఆలోచించదు. కాబట్టి 6వది స్వప్రయోజనమును విచారించుకొనదు, అమర్యాదగా నడువదు. 8వది ప్రేమ త్వరగా కోపపడదు. 8వది చూడండి, ప్రేమ త్వరగా కోపపడదు. సరే, పారాక్షికం అనేటువంటి గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. అకస్మాత్తుగా ఒక విస్ఫోటనం, ఒక పేలుడు జరగడం అన్నాడు ఈ కోపం. ప్రేమ త్వరగా కోపపడదు అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్లో మనము గత వారం నేర్చుకున్నాం. దీర్ఘకాలం సహించడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి మనం నేర్చుకున్నాం. ఏం చేస్తుంది అది? వెంటనే కోపం, ముక్కోపం, వెంటనే కోపాన్ని చూపిస్తుంది. ఇది క్రొత్త నిబంధనలో చాలాసార్లు వ్రాయబడింది త్వరగా కోపపడమనే దాని గురించి. అయితే కోపంలో 2 పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటన్నానంటే న్యాయబద్ధమైన
ఆ, కారణాన్ని చూపించగలిగినటువంటి కోపం ఒకటి ఉంది. కారణాలు లేకోకుండా అనవసరంగా కోపం చూపించే పద్ధతి మరొకటి ఉంది. బైబిల్లో 2 పద్ధతులు ఉన్నాయి. కోపానికి 2 రకాలు. కారణాన్ని బట్టి న్యాయబద్ధమైనటువంటి కోపాన్ని చూపించడం. మనకి న్యాయబద్ధమైనటువంటి కోపం చూపించినటువంటి వ్యక్తులు మనకి 2 కనబడతారు బైబిల్లో. ఎవరు చెప్పండి? మోషే కనబడతాడు. ఇంకా మోషే 2 సందర్భాల్లో ఆయన మనకి న్యాయబద్ధమైనటువంటి కోపం చూపించాడు. ఒకనొక సందర్భంలో ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు దేవుని దగ్గర 10 ఆజ్ఞలు తీసుకుని రావడానికి. 40 పగల్లో 40 రాత్రులు మోషే సీనాయి పర్వతం మీద ఉంటే క్రింద ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? అహరోను దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవుల పోగులు బంగారం అంతా తీసుకుని వెళ్ళి ఒక దూడను చేయమని దానికి మ్రొక్కి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో వీళ్ళు ఏం చేశారని అంటే తాగి బాగా గంతులు వేస్తూ నాట్యం చేస్తూ దానికి సాగిలపడుతూ పూజ చేస్తున్న సందర్భంలో మోషే కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు. కిందకు వచ్చేసరికి అంతా శబ్దం, అంత సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఏం జరుగుతుందని చెప్పని వచ్చి చూసేసరికి అసలైనటువంటి నిజమైన దేవుని విడిచిపెట్టేసి అరణ్యములో అంటే ఐగుప్తులో నుండి ఆ బానిసత్వం నుండి విడిపించిన యెహోవా దేవుని ఆరాధించడం మానేసి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారు? దూడ చేసుకుని విగ్రహారాధన చేసుకుని పూజిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన కోపంతో ఆ 2 పలకలు కూడా దేవుడు రాసిచ్చిన ఆ నిబంధన పలకలు 2 కూడా పగలగొట్టేసి వాళ్ళ దగ్గరికి వచ్చి కోపంతో ఆ దూడను ఏం చేశాడనంటే బాగా దానిని అగ్నిలో వేసేసి కాల్చేసి దానిని బూడిద చేసేసి ఆ బూడిద పట్టుకెళ్ళి నీళ్ళు కలిపేసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడున్న ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా తాగించేశాడు. భయంకరమైన కోపం చూపించాడు. కానీ అదే మోషే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూషి దేశానికి చెందినటువంటి స్త్రీని ఆయన పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ వివాహం చేసుకున్నందుకు మోషే యొక్క పిలుపు యొక్క ఏర్పాటును కూడా వాళ్ళు శంకించే విధంగా మోషే మీద అహరోను మిరియాము కూడా తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే తిరుగుబాటు చేసి కోపడ్డారో అప్పుడు వెంటనే మిరియాము నొసట మీద ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. అప్పుడు మోషే వాళ్ళ కోసం మరలా ప్రార్థన చేసినప్పుడు ఆ కుష్ఠరోగం పోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ సందర్భంలో అహరోను మిరియాము కూడా మోషే మీద సనుగుతున్నప్పుడు రకరకాలుగా అతను దూషిస్తున్నప్పుడు మోషే ఒక్క మాట కూడా తిరిగి బదులు చెప్పలేదు. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తూ వేరే దేవతను ఆరాధిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి కోపముతో రగిలిపోయాడు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు చూడండి, తనను బాధ పెట్టిన వారిని, తనని హింసించిన వారిని, కొరడాలతో కొట్టిన వారి మీద ఏమాత్రం ఏమైనా కోపం చూపించాడు? ఆయన ఎన్నడూ కోపం చూపించలేదు, తిరుగుబాటు చేయలేదు. కానీ ఆ దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు యెరూషలేము దేవాలయాన్ని దొంగల గుహగా మార్చేసి దానిని దోచుకుంటున్నప్పుడు అలాంటి సందర్భంలో ఆయన ఏం చేశాడు? కొరడా పేని అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలను అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులన్నిటిని కూడా ఏం చేశాడు? ఆయన తోలి ఆ బల్లలన్నీ కూడా త్రోసేసి రోకలమ్మే వారి బల్లలు త్రోసేసి పావురాలను కూడా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పని ఆయన కోపాన్ని చూపించాడు. అంటే ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి కోపాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ న్యాయబద్ధంగా అంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి మీద మనం చూపించాల్సిన న్యాయబద్ధమైన లేకుంటే కారణాన్ని చూపించగలిగినటువంటి కోపాన్ని మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందని అంటే అక్కడ ఏమీ ఉండదు, అక్కడ సిచ్యువేషన్ ఏమి ఉండదు, కానీ అనవసరంగా ఏం చేస్తారు? కోపాన్ని తెచ్చుకుంటారు. నిజంగా మన తోటి వారిని మనం ప్రేమించగలిగితే, ఎదుటి వారి పట్ల మనకు ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే కోపాన్ని చూపించాం. ప్రేమ త్వరగా కోపడదు, సహించుకుంటారు. ఇంకొక మాట, అపోస్తలుడైన పౌలు దెసలోనిక ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. వెళ్తే ఆ పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయింది. భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది. వాళ్ళ ప్రతి దేవుడిని కూడా అలా పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. చివరన తెలియబడని దేవునికి, అంటే మేము ప్రతి దేవుడిని ఆరాధిస్తున్నాం, ఇంకా వేరే దేవుడు ఎవరైనా ఉన్నాడేమో, ఆయన కోపడతాడేమోనని తెలియబడని దేవునికి అని చెప్పని ఒక విగ్రహం పెట్టేసి ఆ దేవునికి కూడా పూజ చేస్తున్నారు. విగ్రహాలన్నీ చూసి ఆయన హృదయం పరితాపం చెందింది అని వ్రాయబడింది అక్కడ. ఆయన ఆ పరిస్థితిని చూసి, అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రజలను చూసి ఆయన ఏం తెచ్చుకున్నాడు? కోపం తెచ్చుకున్నాడు. ఆయన ఇరిటేషన్ వచ్చిందని చెప్పి రాయబడింది ఇంగ్లీష్లో. అంటే ఆయన అసహించుకున్నాడు. ఆ పద్ధతిని చూసి, ఆ ప్రజలను చూసి దేవుని చిత్తాన్ని ఎరిగి నిజమైన దేవుణ్ణి ఆరాధించుకోకుండా
మాట్లాడని, కథలని, చలనం లేనటువంటి వాటికి ఆరాధన చేస్తున్నారని చెప్పి పౌలు అక్కడ పరితాపము పట్టలేక అతడు చాలా భయంకరంగా వాటిని చూసి కోపపడ్డట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దీన్నే పవిత్రమైన కోపం అని కూడా చెప్పవచ్చు. అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వారి పట్ల మనము కోపాన్ని చూపించడం అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. అందుకని యాకోబు పత్రిక ఒక మాట చదువుదాం. 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును. ఈ చివరి మాట గమనించాలి. కోపించుటకు ఏం చేయాలి? నిదానించువాడై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపించడానికి కూడా ఏం చేయాలి? మాట్లాడే ముందు 1 నిమిషం ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ఆగి ఆలోచించి పని చేయగలిగితే మంచి తీర్మానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే కోపించే ముందు నేను కోపడుతున్నాను, ఇది నిజంగా ఈ సందర్భంలో ఇది న్యాయబద్ధమైనదేనా, ఇది కారణాన్ని చూపించగలిగినటువంటి కోపాన్ని నేను చూపిస్తున్నానా, అనవసరంగా కారణం లేకుండా నేను కోపపడుతున్నానా అనేది ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోగలిగితే నిజంగా మనము దేవుని చిత్తాన్ని చేస్తున్నామా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది మనం నేర్చుకున్నాం. 6వది నిజమైనటువంటి ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. 2వది అమర్యాదగా నడువదు. 3వది ప్రేమ త్వరగా కోపపడదు. 4వది చూద్దాం. ప్రేమలో ఉన్నటువంటి మరొక లక్షణం చూడండి. ఇక్కడ త్వరగా కోపపడదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడనంటే, మీరు న్యాయబద్ధంగా కోపపడుతున్నప్పుడు, ఆలోచించి మాట్లాడుతున్నప్పుడు, నిదానించి మాట్లాడుతున్నప్పుడు మీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి తొందరగా కోపపడుకోకుండా కోపపడుడు కానీ పాపం చేయకూడని వాక్యం చెప్తాను. మీ కోపము న్యాయబద్ధంగా ఉండాలి. అదే సందర్భంలో కోపంలో ఏం చేస్తారనంటే అనరాని మాటలు అనేసి, చేయకూడని పనులు చేసేసి, కోపంలో తీసుకోకూడనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని వారి జీవితాన్ని పతనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతుంటారు కదండి. చాలామంది కూడా ఆ ఆవేశంలో ఏం చేస్తున్నారో తెలీదు. కొన్ని సందర్భాలు వాళ్ళ చేతిలో ఉన్న విలువైన ఫోన్ అనేది కూడా గోడకేసి కొడితే అయిపోతుంది. ఆ వస్తువు ఏది ఉందో కూడా ఆలోచించరు. ఇంకా అంటే ఆ కోపంలో ఏం చేస్తున్నారనేది కూడా ఆలోచించుకోకుండా వారు కోపడి, అందుకనే కోపం నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది? త్వరగా కోపపడదు. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన జర్మనీ దేశంలో ఉండేవాడు. ఆయన అక్కడ క్యాథలిక్ పోపులు అంటే క్రైస్తవ ప్రీస్టులు, యాజకులు లేకుంటే పాస్టర్లు అని చెప్పుకునేటువంటి ప్రధాన యాజకులు పాప పరిహార పత్రాలు అమ్ముకుని డబ్బు సంపాదించేటువంటి వారు. ఒకవేళ ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకోండి, వాళ్ళు లెటర్ రాస్తారనమాట. చెవిలోకి వెళ్ళి చెప్పాలి మనం ఏం పాపం చేసామో. ఆ ప్రధాన యాజకునికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్తే ఆయన ఏం చేస్తాడంటే, బిడ్డ నీ పాపం క్షమించబడింది, ఈ పత్రాన్ని నువ్వు కొనుక్కో, ఇది ఇంత ఖరీదు ఉంటుందని చెప్తాడు. అది కొనుక్కుంటే నేను చేసిన పాపం ఏమైపోద్ది? క్షమించబడిపో. ఈ పద్ధతితో చాలామంది కూడా ఇంకొక విషయం ఏంటంటే, భయంకరమైన విషయం, మా ఇంట్లో ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకోని పాపం చేసి వాడు వెళ్ళిపోయాడు, అలాంటి వాళ్ళ కొరకు కూడా నేను పాప పరిహార పత్రం కొనుక్కుంటే వాడు వెళ్ళిపోయిన పాపం కూడా భూమి మీద క్షమించబడి నరకానికి వెళ్ళిపోయేటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? ఇది అన్యాయం జరుగుతూ ఉండదు. ఈ పరిస్థితిని మార్టిన్ లూథర్ చూశాడు. ఆయన కూడా ఆ యాజకులు ఉండేటువంటి దానిలో యాజకుడిగా జాయిన్ అయ్యి లోపల అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పని ఆయన కూడా యాజకుడిగా జాయిన్ అయ్యాడు, ప్రీస్ట్గా. కొంతకాలం కొనసాగిన తర్వాత అక్కడ సహించలేక అక్కడ జరుగుతున్న అన్యాయం అంతటిని చూసి అతడు ఏం చేశాడనంటే 99 సూత్రాలు, అంటే నిజంగా అతడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని వాక్యం అతనికి బయలుపరచబడినప్పుడు రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును అనేటువంటి వాక్యము అతన్ని పట్టుకుని నిజంగా పాపక్షమాపణ అనేది యేసుక్రీస్తు రక్తం ద్వారా తప్ప ఇంకే విధంగాను